ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటాడనేది, అంటే ఒక వ్యక్తి యొక్క క్యాపబిలిటీని నాయకుడు పక్కన ఉన్నప్పుడు, నాయకుడితో మాట్లాడేటప్పుడు అర్థం చేసుకునే అవకాశం వస్తుందన్నమాట. ఆ నాయకుడి వరకు వెళ్ళగలిగే అవకాశం ఏ రూపంలో వచ్చినా నాయకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇల్లే ప్రూవ్ చేసుకోవాలి, కానీ పక్కన రికమెండ్ చేస్తే పదవులు రావు, ఎక్కడ కూడా రావు. మీకు డైరెక్ట్గా మీ దగ్గర ఉండి ఇతను బాగున్నాడని మీకు అనిపించినప్పుడు మీ టీంలోకి తీసుకుంటారు. లేదంటే మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఎక్కడైనా పెడతారేమో, కానీ ఇతని దగ్గర స్కిల్ ఉంది, డైనమిజం ఉంది, మొండోడు. రాజకీయాల్లో మొండోళ్ళకి చాలా విలువ ఎక్కువ అండి. మొండోళ్ళు అంటే మూర్ఖులు కాదు, మొండోళ్ళు వేరే. మొండోళ్ళు అనేది ఏంటంటే ఒక అంచనా మేరకు, ఒక డేటా మేరకు, ఒక అనాలిసిస్ మేరకు అభిప్రాయానికి వస్తారు. ఇదిగో నా అభిప్రాయానికి ఇది బేస్ ఉందని చూపిస్తాడు. మూర్ఖుడికి మొండోడి తేడా ఏంటంటే, మూర్ఖుడి వెనక అనాలిసిస్, దాని సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉండదు. కానీ మొండి వాళ్ళు ఏంటంటే వీళ్ళు మొత్తం చేసుకొని ఇది కరెక్ట్, దీన్ని మనం ట్రై చేద్దాము, ఫెయిల్ అయితే మళ్ళీ మార్చుకుందాం అంటారు అనమాట. అలాంటి యాటిట్యూడ్ ఇతనికి బాగా గుర్తింపు తీసుకొచ్చింది. బీహార్లో చూడండి, బీహార్లో కాంగ్రెస్ ఆర్జెడ్ చిత్తు ఓడిపోయాయి, అంతే కదా. 243 సీట్లలో 202 సీట్లు ఎన్డీఏ గెలిచాయి కదా. కానీ ఓట్లలో పెద్ద తేడా లేదు. కాంగ్రెస్ ఆర్జేటీకి వాళ్ళకి కావాల్సిన ఓట్లను మొత్తం కలిపి కూడా 1.5 ఓట్లు వాళ్ళు కోల్పోలే, కానీ సీట్లలోకి వచ్చేసరికి 100 కొద్ది కోల్పోయారు. బీజేపీ కూడా పెద్ద బలపల్ల బీహార్లో గతం కంటే 20 కంటే కూడా 15 సీట్లే బీజేపీకి పెరిగింది. ఎవరికి ఎక్కువ పెరిగినాయి? నితీష్ కుమార్ పార్టీకి దాదాపు 40 సీట్లు పెరిగినాయి. ఎవరైతే కోల్పోయాడో వాడికి పెరిగేలాగా వీళ్ళు స్ట్రాటజీ చేశారు. బీజేపీ గతంలో 80 గెలిచింది, గతంలో 65 అంతే, ఇప్పుడు 81 ఉన్నారు. ఇప్పుడు ఒక 15 సీట్లు పెరిగినాయి. అంటే స్ట్రాటజీ మనం పెంచడం కాదు, మన మిత్రపక్షాన్ని కాంగ్రెస్కి వెళ్ళకున్న తేడాదే. మన మిత్రపక్షం గతంలో దెబ్బతిని ఉంది, వాడు గెలిస్తేనే ఉమ్మడిగా గెలవగలుగుతాం, మనం ఒకరిని గెలిస్తే కాలేం కదా. సో వాళ్ళ క్యాండిడేట్ని, వాళ్ళ ఎన్నికను కూడా వీళ్ళే చేస్తూ వచ్చారు. ఈ మొత్తం కీలకంలో కూడా, అంటే ఓట్ల పర్సంటేజ్లో పెద్ద మార్పు లేకుండానే బీజేపీ సీట్లలో భారీగా గెలవటం వెనక ఇలాంటి స్ట్రాటజీలు ఉన్నాయి. అలాంటి వాటిలో బీహార్లో నితిన్ నబీన్ అలాంటి పని చేశాడు. అది